అలాగా అర్జునుడు ద్రుపదుణ్ణి బంధించి తన గురువు అయిన ద్రోణాచార్యుడు ముందుకు తీసుకుని వెళ్ళి ఉంచుతాడు. అప్పుడు ద్రుపదుణ్ణి చూసి ద్రోణాచార్యుడు అంటాడు, నీ రాజ్యం ఇప్పుడు నా చేతిలో ఉంది, అయినా కూడా నేను నీలా కాదు, క్షమ ఇచ్చేవాడిని. నీ రాజ్యంలో సగభాగాన్ని నీవు తీసుకొని మిగతా సగభాగానికి నన్ను రాజును చెయ్యి. ఈ మాట నీకు అంగీకారమైతే చెప్పు అని అంటాడు ద్రోణాచార్యుడు. దానికి హీన పరిస్థితిలో ఉన్న ద్రుపదుడు ఒప్పుకుంటాడా? దానికి ద్రుపదుడు ఒప్పుకొని, నీలాంటి మంచి మిత్రుణ్ణి నేను బాధించి చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు, ఎప్పటికీ నీకు ఒక మంచి మిత్రుడిలాగా ఉంటాను అని మాటిస్తాడు. అలా కొన్ని సంవత్సరాలకి హస్తినాపురానికి యువరాజుని డిసైడ్ చేయాల్సిన టైం వస్తుంది. మరి యువరాజు ఎవరై ఉంటారు? కుంతి పాండురాజుల పుత్రుడి యుధిష్ఠిరుడా, ధృతరాష్ట్ర గాంధారీల కుమారుడు దుర్యోధనుడా?